హలో అండి. ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంక నిదానంగా నా వంట పని స్టార్ట్ చేద్దాంలే అనేసి ఏం కర్రీ చేద్దామని ఆలోచిస్తూ బ్రేక్‌ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే చేశాను. కర్రీ కాలీఫ్లవర్ తీసుకొచ్చి 10 రోజులవుతుందండి. అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల పాడవ్వలేదు. కర్రీ చేద్దామంటే ఈ మధ్య అస్సలు అవ్వట్లేదు. ఈ ఇనప సామాన్లు వాడాలంటే ఒకటే ప్రాబ్లము. ఎక్కువ ఈ తుప్పు పట్టేస్తూ ఉంటాయి. తుప్పు పట్టకుండా ఉండాలంటే కడిగిన వెంటనే కొంచెం ఆరపెట్టేసుకొని ఆయిల్ గాని అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకున్నామంటే తుప్పు పట్టకుండా ఉంటాయి. స్టీల్ గిన్నెలో వండేటప్పుడేమో ఆయిల్ ఎక్కువ అడుగంటుతుందిలే అని చెప్పేసి ఇది తెచ్చుకుంటేనేమో ఇదేమో ఆయిల్ రాసి పక్కన పెట్టకపోతే వెంటనే తుప్పు పట్టిపోతుంది. ఏదైనా మనం జాగ్రత్తగా వాడుకోవాలి, తప్పదు. కర్రీ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. సిమ్‌లో పెట్టేసుకొని కర్రీ అయితే వండేసుకున్నాను. మా వారు పెద్దది, చిన్నది 2 కొనిచ్చేటప్పుడు ఒక మాట అన్నారు. "నువ్వు ఎక్కువ ఈ చిన్నదే వాడతావని." ఎక్కువ కర్రీ ఉన్నా చూసారా, నేను ఈ చిన్నదానికే ప్రిపేర్ చేశాను. ముందుగానే మా వారు గెస్ చేసి నాకు ఈ చిన్నది కొనిచ్చారు. కర్రీ అయితే